కృష్ణపట్నం పోర్ట్ సీఎం రవినాయక్ నెక్స్ట్ సిసిఎస్సి గారు సీతారామయ్య సార్ అక్కడ పెడదాం సరే సరే మా ఎవరన్నా చెప్తున్నారా మీరు రాయలేదు అక్కడ అంతా ఎత్తుతున్నా అది చెప్పి అది మీరు తర్వాత చెప్పేసి ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో వచ్చిన ఈ మీడియా మిత్రులందరికీ వెరీ వార్మ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు 3 కేసెస్ గురించి అప్డేట్ ఇవ్వడానికని కొన్ని డిటెక్షన్స్ గురించి మీతో షేర్ చేసుకోవడానికని ప్రజలతో ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఫస్ట్లీ సంతపేట రైల్వే స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ కేసు జరిగింది నిన్న నైట్. కంప్లైనెంట్ జ్యోతి అని ఒక 28-year-old లేడీ ఉన్నారు. ఆమెకి శివ అని కర్ణాటక బేస్ అతన్ని హస్బెండ్. సో ఈ కంప్లైనెంట్ని అతను ఒక 10-15 days నుండి సాయి అనే అతను హీస్ బీన్ హెరాసింగ్ హర్. అండ్ ఈ శివాను జ్యోతి అనే వాళ్ళిద్దరూ కలిసి ఉండగా ఈ సాయి అక్యూజ్డ్ A1 అండ్ అశోక్ A2 వీళ్ళిద్దరూ వచ్చి ఇద్దరిని కొట్టడం స్టార్ట్ చేశారు. అండ్ బేసికలీ అమ్మాయి కోసం అని సెక్షువల్ జెలసీ. దీనిలో స్టిక్స్తో కొట్టారు అండ్ శివ అనే అతను చనిపోవటం జరిగింది. ఇంపార్టెంట్గా ఈ సాయి అనే అతను మనకి పాస్ట్ క్రిమినల్ హిస్టరీ ఉందని తెలుస్తుంది. సో మనం యాజ్ ఆఫ్ నౌ మన డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లా డైలీ వేజ్ లేబరర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పోలీస్ స్టేషన్స్తో షేర్ చేయడం మంచిది. మన దగ్గర కూడా ఒక డేటా బ్యాంక్ ఉంటుంది. మైగ్రెంట్ వర్కర్స్ కానీ లేబరర్స్ కానీ వాళ్ళందరిది డేటా బ్యాంక్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనం కాస్త సొసైటీలో ఇట్లాంటి అబ్రప్ట్గా సెక్షువల్ జెలసీ మీద ఇన్సిడెంట్స్ అవ్వకుండా విల్ బీ కేర్ఫుల్. సెకండ్ థింగ్, ఎవరికైనా కానీ ఇట్లా బెగ్గర్స్ కానీ ఆర్ కొంచెం మిస్సింగ్ పర్సన్స్ లాగా కనిపించిన ఎవరైనా ఉంటే మీరు ఇన్ఫామ్ చేస్తే మన షెల్టర్ హోమ్స్ ఉన్నాయి, మనం అక్కడ వాళ్ళని జాయిన్ చేసేట్టుగా చర్యలు తీసుకుందాము. రైల్వే స్టేషన్స్ దగ్గర చేస్తున్న వాళ్ళు కానీ అండ్ వాళ్ళ మీద పాస్ట్ హిస్టరీ ఉన్నా కానీ మనం చెక్ చేయడానికి డేటాబేసెస్ ఉన్నాయి ప్రస్తుతం. సో వాటిల్లో వాళ్ళ డీటెయిల్స్ అవి చెక్ చేసి ఒకవేళ మిస్సింగ్ పర్సన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్కి పంపించటము, లేదా ఎక్కడైనా వాళ్ళు వాంటెడ్ అక్యూజ్డ్ అయితే అక్కడ పోలీస్ స్టేషన్స్కి ఇంటిమేట్ చేయడం అది చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎస్పెషలీ ఉంటే ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిజినెస్ వాళ్ళు మనకి షేర్ చేయడం చేస్తారనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్, మనకి దర్గామెట్టలో ఒక కేసు రిజిస్టర్ అయిందండి. ఇది బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ రైట్. మనకి దర్గామెట్టలో బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ ఈ యాక్ట్ కింద ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మనకి 18 కంప్లైనెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా విహాన్ ఫుడ్స్ అండ్ గ్రామీణ ఫుడ్స్ ఈ ఎండి దగ్గర మనీ డిపాజిట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 3.5 lakhs అతను తీసుకున్నాడు ఫ్రాంచైజీకి అన్నట్టుగా. దాని తర్వాత వాళ్ళందరికీ రిటర్న్స్ ఫ్రమ్ సెప్టెంబర్ ఇవ్వలేదు. ఈ రకంగా మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మనకి తెలిసి ఆల్మోస్ట్ ఒక 500 మంది దాకా వాళ్ళు పేమెంట్స్ చేశారు అండ్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది అని తెలుస్తోంది. ఇందులో ఎండి బూర్లె విజయ్ కుమార్ A1, మేనేజర్ మహీంద్ర ఇతను A2 అండ్ సునీల్ A3 వీళ్ళు అరెస్ట్ అయ్యారు మన దగ్గర అండ్ ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనం ఇందులోని విక్టిమ్స్ అందరికీ కూడా వాళ్ళ
మనీ రికవర్ అయ్యేట్టుగా అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము త్రూ ద కోర్ట్ వాళ్ళకి ఇప్పించేట్టుగా. మన దగ్గర విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు, కొంచెం పిలిస్తే వీళ్ళు అయిపోయాక మాట్లాడుతున్నాం. ఇంకొక కేసు ఉంది చెప్పేసాను. సో ఇంకొకటి మనకి కొడవలూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 68-year-old లేడీ మర్డర్ జరిగింది. ఇది మనకి యాక్చువల్లీ మర్డర్ వెపన్ లేదు, అక్కడ ఎటువంటి క్లూస్ లేకుండా ఉండింది. సో మన టీమ్స్ ఆల్మోస్ట్ 8 టీమ్స్ ఆల్ ఇన్స్పెక్టర్ లెడ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు 2 days 1.5 day వితిన్ 24 hours డిటెక్ట్ అయింది కదండి. 1.5 day చాలా నాన్ స్టాప్ కృషి చేశారు. వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్ వేముల రంజిత్ కుమార్ 26-year-old, ఇతన్ని మన అక్యూజ్డ్ అని ఐడెంటిఫై చేశారు. ఇతను ఒక గోల్డ్ చైన్ విచ్ ఇస్ వెయింగ్ అరౌండ్ 30 grams, దీనికోసము ఈవిడ్ని మర్డర్ చేయటం జరిగిందని తెలుస్తోంది. అండ్ ఒక స్టోన్ యూజ్ చేసి, ఆమె ఇంటి బయట దగ్గర ఉన్న స్టోనే యూజ్ చేసి దాన్ని మళ్ళీ వెల్లో పడేశారు అని తెలిసింది. సో ఈ మర్డర్ కేసు మీద వర్క్ చేసిన ఆల్ ఇన్స్పెక్టర్స్, వీళ్ళందరూ పేర్లు కూడా ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ చాలా గుడ్ వర్క్ చేశారు. వీళ్ళందరికీ కూడా మనం రివార్డ్ చేయబోతున్నాం ఈరోజు. సో మన డిఎస్పీ, రూరల్ డిఎస్పీ గారు, దెన్ సిఐ కొడవలూరు అండ్ మిగతా సిఐస్ పేరు సిఐ కొవ్వూర్, సిఐ కేపీ పోర్ట్, సిఐ వెంకటాచలం, then women PS CIs Subbarao, Krishnareddy and CCS CI Sitaramaya, all the SIs and clues teams and IT core team, మన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తిరుపతి నుండి రావడం జరిగింది దీనికోసం. సో వీళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పి అప్రిషియేట్ చేయబోతున్నాం. ఎనీ క్వశ్చన్స్? చేస్తున్నామండి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయినాయి, వాళ్ళ అసెట్స్ కూడా లిస్ట్ చేస్తున్నాము కోర్టు ద్వారా రికవరీ. వాళ్ళ అసెట్స్ ఉన్నాయి. సో 17 CR వాళ్ళ అసెట్స్ లేదు, వాళ్ళకి అసెట్స్ మనం ఇంకా స్టార్ట్ చేస్తామండి వాళ్ళ ఎస్ఎస్ లిస్ట్ చేయటము. సో పూర్తిగా అన్ని స్టేట్స్లో, వాళ్ళకి తెలంగాణలో కూడా ఎస్ఎస్ ఉన్నాయని తెలుస్తుంది, కర్ణాటకలో కూడా ఎస్ఎస్ ఉన్నాయని తెలుస్తుంది. సో ఎస్ఎస్ అంతా లిస్ట్ చేసి కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది. కోర్టు వాళ్ళు రికవరీ ఇస్తారు వీళ్ళకి, మేము కంప్లైనెంట్స్కి. ఇంకా ఎక్కువ మంది కూడా కంప్లైనెంట్స్ వచ్చేట్టుగా తెలుస్తుంది మనకి. సో పూర్తిగా వీళ్ళకి రికవరీ అయ్యేట్టుగా చేస్తాం. అందరూ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు. సో మ్యాక్సిమం వీళ్ళు ట్రై చేసి మనం అన్ని ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేయాలని మనం టీమ్ ఫామ్ చేశాము, దాని ప్రకారం చేస్తాం. మధ్యంతా ఇదే ఫ్రాంచైజీలు ఎక్కువైపోయినాయి, చిన్నది ఒకదాన్ని చేయడం, క్లిక్ చేయడం, ఇంకో ఫ్రాంచైజ్ అంటే అన్ని రంగాలకి అదే చెప్తున్నారు, చాలా ఉన్నాయి. వీళ్ళు వర్కౌట్ ప్రజలు కూడా కొంచెం చూసుకొని ఫస్ట్ టైం కావాలి ఇలాంటిది ట్రేస్ చేసి పట్టుకోవడం. అంటే బడ్స్ యాక్ట్ ఈ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం వాడాను మనం, రిమాండ్ సెక్షన్స్తో ఉన్న యాక్ట్. థ్యాంక్ యూ. మన టీం పేరు చెన్నకృష్ణారెడ్డి, నేను పెయింట్ షాప్లో వర్కర్గా పనిచేస్తున్నాను. అయితే యూట్యూబ్లో ప్రకటన చూసాము, గ్రామీణ హోమ్ ఫుడ్స్ అని. వాళ్ళు ఏమంటే 3.5 లక్షలు కట్టండి, నెలకి 8,000 రూపాయలు రూమ్ రెంటు, 12,000 రూపాయలు శాలరీ, 7,000 రూపాయలు ఇంట్రెస్ట్, కలిపి 27,000 రూపాయలు మీకు ప్రతి నెల వస్తుంది. పోతే స్టాక్ మీరు అమ్ముకున్నందుకు 30% బెనిఫిట్ వస్తుంది, మీకు మంచి ఉపాధి అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పారు. నేను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే టెలికాలర్స్ ఫోన్ తీసి రండి సార్ మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడదామన్నారు. మాగుంట లేఅవుట్లో ఆఫీస్ ఉంది, 4 ఫ్లోర్ల బిల్డింగ్ అది. అక్కడికి వెళ్ళి మాట్లాడలేక నాకు నమ్మశక్యం లేక నేను డ్రాప్ అయ్యాను. యాక్చువల్గా ఏప్రిల్లో దీన్ని నేను ఫోన్ చేశాను, నమ్మశక్యం డ్రాప్ అయితే ఆ తర్వాత టెలికాలర్స్ ఫోన్ మీద ఫోన్ రండి సార్ మీరు రండి సార్, మీకు ఎందుకు మంచి అవకాశం సార్ అని ఒకటే విధంగా మనము అట్రాక్ట్ చేసింది. దాని తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను.
లోకల్గా కూడా అప్పటిదాకా పెట్టిన బ్రాంచెస్ని నేను ఎంక్వైరీ చేశాను. పర్లేదండి, బాగానే జరుగుతుంది, మా బెనిఫిట్స్ మాకు వస్తున్నాయి ప్రతి నెల అని అన్నారు. సరే అని నేను జూన్లో స్టార్ట్ చేశాను. జూన్లో స్టార్ట్ చేస్తే ఆగస్టు వరకు బెనిఫిట్స్ ఇచ్చారు. తర్వాత స్టాక్ సరిగా పంపట్లేదు వాళ్ళు. ఏం సార్ మాకు స్టాక్ లేదు, మేమేం అమ్మాలి అంటే ప్రతి నెల నెలాఖరికి మాత్రం మీరు అమ్మిన వరకు డబ్బులు వేయండి అని మాత్రం అంటున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం వేస్తూ ఉన్నాము. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఇక వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేశారు. స్టాకు ఫోన్లు తీయడం మానేశారు. స్టాకు రాలేదు. ఇక మేము అమ్మలేక రూమ్ రెంట్లు వాళ్ళు స్టాక్ రానంత మాత్రం ఓనర్స్ ఆగరు కదా, ఇంక మేమే రూమ్ రెంట్లు 2-3 నెలలు కట్టాము. నిన్న డిసెంబర్లో మొత్తం రూమ్ కూడా వెకేట్ చేసేసి ఖాళీ చేసాం సార్. ఈ 4 నెలల నుంచి మాకు బెనిఫిట్స్ ఏమి రాలేదు. ప్రతి కుటుంబం ప్రతి ఫ్రాంచైజు 3.5 లక్షలు కట్టాము. కొంతమంది 5.5 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ సార్. మీరు అయితే మేము మొన్న డిసెంబర్ 27వ తేదీ ఎస్పీ గారు మేడం గారిని అప్రోచ్ అయ్యాము. అప్పుడు ఎస్పీ మేడం గారు సిఐ గారికి ఆదేశం ఇచ్చి కేసు కట్టించేసి అతన్ని అరెస్ట్ చేయగలిగారు. దీనికి నేను పోలీస్ శాఖ వారిని ప్రత్యేకంగా ఎస్పీ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత మాకు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము కట్టిన అమౌంట్ని మాకు రికవరీ చేసే విధంగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం సార్. దీనికి మీడియా వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాలాగా మోసపోకుండా ఇలాంటి ఫ్రాంచైజీలు చాలా వస్తున్నాయి సార్. వీళ్ళందరినీ కొంచెం కట్టడి చేసే విధంగా మా గుణపాఠం వాళ్ళకి మేలు జరిగే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ కోసం నేను కూడా 3.5 లక్షలు బయట అప్పు తెచ్చి ఈ ఫ్రాంచైజ్లో ఆగస్టులో కట్టాను. ఆగస్టులో కట్టి 4వ తేదీ షాప్ ఓపెన్ చేశాను. ఇట్లా వీళ్ళు ఇస్తారన్న బెనిఫిట్స్ అన్నీ వస్తాయి కదా, ఫ్యామిలీకి కొంచెం ఫైనాన్షియల్గా ఉంటుంది అని చేశాను. సెప్టెంబర్ నుంచి అతను ఇస్తానని ఏవి ఇవ్వలేదు. అక్టోబర్లో మేము ఆఫీస్కి వెళ్ళి అడిగాము. అక్కడ మేనేజర్ గారిని అడిగితే మేడం 3 డేస్లో క్లియర్ చేస్తాము, 3 డేస్లో క్లియర్ చేస్తామని ఇట్లా వెకెట్ చేస్తూ వచ్చారు వాళ్ళు. కానీ నవంబర్లో అయితే అసలు పైకి కూడా వెళ్ళనివ్వలేదు. కింద బౌన్సర్లను పెట్టి మమ్మల్ని మేనేజర్ గారితో కానీ టెలికాలర్స్తో కానీ ఎవరితో మాట్లాడకుండా చేసేశారు. ఇదంతా కుదరదు అని డిసెంబర్లో 2వ తేదీ కూడా వెళ్ళాము. అతను మేమే డబ్బులు కట్టలేదని తిరిగి అన్నాడు. మేము కట్టినట్టు మా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి. మేము వాళ్ళ అకౌంట్లకే వేసాము, కట్టాము కదా, చూపించాము. ఇంకా వాళ్ళు అసలు ఏది రెస్పాండ్ అవ్వలేదు. ఎవ్వరు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు కదా అని మేడం గారిని వచ్చాము. మేడం గారిని కలిసాము. మేడం గారి చొరవతోటి త్వరగా సిఐ గారికి చెప్పారు. సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇట్లా మాకు జరిగిన అన్యాయం ఇంకా కొన్ని ఫ్రాంచైజ్ జరగకుండా చూసుకోవాలి. అందరూ ఇట్లానే ఉన్నారు. ఇట్లా వీళ్ళే కాకుండా బూర్ల మహేంద్ర అండ్ బూర్ల విజయ్ కుమార్ అండ్ వాళ్ళ అన్న విష్ణుమూర్తి, అతను కర్ణాటకలో విష్ణు ఫుడ్స్, జింగో చిప్స్, అంజయ్య మిక్చర్స్ అండ్ బాబా చికెన్స్, ఇట్లా 4 రాష్ట్రాలలో కర్ణాటక, తమిళనాడు, 2 తెలుగు రాష్ట్రాలలో అండ్ ఒడిశాలో కూడా ఉన్నారు. మొత్తం 600 మంది బాధితులు మేము. ఆ 6 మంది దగ్గర 3.5 లక్షల నుండి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఎవ్వరికి సెప్టెంబర్ నుంచి ₹1 కూడా ఎవరి అకౌంట్లకి వేయలేదు. వాళ్ళైతే అసలు మాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు, చెప్పలేదు. ఏది టెలికాలర్స్ని అడిగితే వేస్తాం అంతా చెప్పారు. ఇట్లా ఇది కాకుండా తెలుగింటి రుచులు కింద కొత్తగా ఫ్రాంచైజ్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మనీ కట్టించుకున్నారు 3.5 లక్షలు. వాళ్ళకు కూడా ఏమీ ఇవ్వలేదని తెలుసు. వీళ్ళు 2021 నుంచి ఇదే విధంగా అందరినీ మోసం చేసుకుంటూ తప్పించుకుంటూ వస్తున్నారు. మేడం గారి దయ వల్ల ఈరోజు అతను అరెస్ట్ అయ్యాడు. మేడం గారి దయ, పోలీస్ శాఖ వారి దయతోటి మాకు ఆ మనీ రీఫండ్ అయ్యేట్లా చూడండి మేడం. థ్యాంక్స్.